ఆల్రైట్ సార్, నెక్స్ట్ సెగ్మెంట్ తో మేము రెడీగా ఉన్నాము. మరి ఆర్పి గారు మన షోకి వస్తే సింగింగ్ సెగ్మెంట్ లేకుండా ఎలా ఉంటది? పాట వీడియోస్ నుంచి మేము కొన్ని స్క్రీన్ షాట్స్ తీసాము. ఆ స్క్రీన్ షాట్స్ వచ్చి ఎల్ఈడి మీద చూపిస్తాము. ఆ పిక్చర్ చూసి అసలు ఆ పాట ఏంటో మీరు పాడి గెస్ట్ చేయాలి. అండ్ ఈ గేమ్ ఆడడానికి నేను ఇండివిజువల్ గా ఒకరిని పిలుస్తాను. వాళ్ళు వచ్చి ఆ స్క్రీన్ షాట్ ని చూసి అసలు ఆ పాట ఏంటో గెస్ట్ చేయాలి. సపోర్ట్ చేయొచ్చా? వచ్చిన వాళ్ళు ఇద్దరే ఆడాలా? సో సెంటర్ స్టేజ్ కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు మాత్రమే ఆ పాటని గెస్ట్ చేసి చెప్పాలి. అయితే మీరు పొరపాటును కూడా సెంటర్ స్టేజ్ కి అటువైపు నుంచి ఆర్పి పట్నాయక్ గారిని పిలవకండి. మీ అందరి మీద నేను బాగా పాడతాను కానీ నాకు అంత సీన్ లేదు. కాదండి, ఒకవేళ పోస్టర్లు మీ అయి ఉంటే, మీ సినిమాలు అయి ఉంటే అయినా డౌటే. అందుకే ఫస్ట్ దేవి గారు మీరు రండి. ఆల్రైట్, ఎల్ఈడి మీద స్క్రీన్ షాట్ ప్లీజ్. అండ్ గెస్ట్ చేయడానికి సర్టెన్ టైం లిమిట్ ఉంది. మా రష్మి, ఒకవేళ గెస్ట్ చేయకపోతే పాయింట్ పోద్ది, కానీ ఆర్పి పట్నాయక్ గారు అది మా కోసం పాడాలి. సినిమా తెలుసండి, ఆయనదే కాబట్టి. సార్ మీరు పాడకపోతే పాయింట్ పోయినట్టే. అసలు పాయింట్లు ఇంకా సంపాదించలేదు, ఎక్కడ పోతాయి? ప్రతిసారి దీనింటి ఏమిట్రా అనిపించేది పాడేయండి, రాంగ్ అయినా పర్లేదు, అసలు చూద్దాం. నాకు తెలుస్తుంది, గుర్తు రావట్లేదు. సరే సార్, మీరు అనుకున్న పాట పాడండి. చెప్పనా ప్రేమ అదే కరెక్ట్. చెలిమి చిరునామా. సూపర్ అన్న. ఏ సినిమా అన్నది? అంటే అది కదా. ఆర్పి గారు మీకు ఛాన్స్ సార్, మీరు చెప్పండి. ఆ ఫ్రేమ్ లో వచ్చే బిట్ ఏంటంటే, ఎప్పటికీ నా ఎదుటే కొలువున్నది నువ్వైనా, చెప్పుకునే వీలుందా ఆ సంగతి ఎప్పుడైనా, రెప్పదాటి రాననే స్వప్నమేమి కానని, తొప్పుకుంటే నేరమా ఒప్పుకుంటే నేరమా, ఒక్కసారి అయినా చేయి అందించి వింత దూరాన్ని కరిగించుమా. వేయి కన్నులతో వేచి చూస్తున్నా. సార్ ఏ మాటగా మాట సార్, వింటూ బతికేయచ్చు సార్ మీ పాటలు అలా వింటూ. బాబు మీరు దయచేసి ఆ పోస్టర్లు ఎన్ని ఉంటే నేను తర్వాత సంగతి, ముందు ఆయన అయితే పాడతాడుగా. థ్యాంక్ యూ దేవి గారు, వండర్ఫుల్ ట్రై. బట్ ఐ నో అండర్ ప్రెషర్ అది గుర్తొస్తుంటది కానీ నోట్ నుంచి బయటకు రాదు. బట్ వండర్ఫుల్, కానీ పాయింట్ అయితే 0. మరి ఇటువైపు నుంచి ఆల్ ఇండియా అబ్బాయిలు అసోసియేషన్ ప్రెసిడెంట్ రండి. అన్నకొచ్చు పాటలు గట్టిగానే పాడతాడు. దాటి నుంచి నా పక్కన అన్న మాట్లాడుతుంటేనే పాడినట్టుంది. రెడీ, మనకు పాయింట్ తేవాలన్న, అది మెయిన్. స్క్రీన్ షాట్ ప్లీజ్. అబ్బా అన్న అన్నా రెడీ, కొట్టు. బాబాయ్ చప్పట్లు కొట్టి పాట ఏంటని అడుగుతున్నాడు. ఇలా వచ్చాడు, పాట ఏంటి అంటున్నాడు నా దగ్గరకు వచ్చి. 10 9 8 7 6. అదే కదా, మాకు గెస్ట్ చేయకపోవడమే కావాలి. పట్నాయక్ గారు పాడండి. మాకు పాయింట్ రాకపోయినా పర్లేదు, ఆయన వాయిస్ వినాలి అంతే. నాకు పాడండి సార్. మీరు గెస్ట్ చేసిన పాట పాడండి. డమరే డమ డమ డమ్ డమ డమ్ డమ్ కాదు, ఆ పాట కాదు. కానీ అయ్యో గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి అనలేదు మీరు. నేను యాక్చువల్ గా ఆర్పి గారు సాంగ్ చేస్తే పాడదాం అనుకున్నాను. ఇది నా పాటే. ఇగో వచ్చి ఇలా అన్నాడు, పాట ఏంటన్నాడు. 1 2 అదేదో చూశాడు, డమ్ డమడా అదేదో అన్నాడు, అది 1. మళ్ళీ అటు చూశాడు, ఇది ఆర్పి పట్నాయక్ గారిది అయితే పాడుండేవన్న అబ్బా అంటాడు. ఆయన అక్కడి నుంచి నాదే ఇది అన్నాడు. వాళ్ళ సార్ని గెలిపించడం కోసం నేను ఓడిపోవడానికి కూడా రెడీ. వాళ్ళు 10 పోస్టర్లు వేసినా 10 పాయింట్లు మీకు ఒకరికే వచ్చేలా ఉంది. సరే, డమ్ డమాటం లీడ్ ఇస్తా, దానికి పాడాలి మరి పల్లవి. ఢమ్ ఢమాటం డోలు బజా షోరు మచా, డమ్ డమడం డోలు బజా షోరు మచా. తర్వాత
మేము ఫాలో అవుతామండి, మేము ఫాలోవర్స్ అండి. ఏ ఇంద్రజ గారు చెప్పండి. అదేనండి, మీరు పాడండి. అమీర్పేటకి ధూలు పెట్టకి షహర్ ఒకటేరా, కార్లకైనా కాళ్ళకైనా సడకొకటేరా, ఎవరి కలల కోటకి మహారాజు ఆడేరా, ఎగిరి పడే నవాబురి చెల్లదు పోరా. అరే చల్బే తెగ డబ్బుందని కళ్ళు నెత్తికెక్కితే చెడతావు భయ్. యాక్చువల్లీ ఈ పాట గురించి ఒక మాట చెప్పాలి. చెప్పండి సార్, చెప్పండి. ధూళిపేటలో కుర్రోళ్ళు ఎలాంటి భాష వాడతారు అని రీసెర్చ్ చేస్తూ సీతారామ శాస్త్రి గారు 3 రోజులు ఎవరు కనిపించలేదు ఆయన. ఆ తర్వాత ఆయన చేసిన గొప్ప ప్రయోగం ఏంటంటే మాస్ సాంగ్ అనగానే ఏదేదో రాస్తారు, కానీ ఇక్కడ ఆయన రాసిన లిరిక్ చూడండి. అమీర్పేటకి ధూళిపేటకి షహర్ ఒకటేరా, కాళ్ళకైనా కార్లకైనా సడకొకటేరా, ఎవరి కలల కోటకి మహారాజు వాడేరా, ఎగిసిపడే నవాబ్గిరి చెల్లదు పోరా, అవే చల్బే తెగ డబ్బుందని కళ్ళు నెత్తికెక్కితే చెడతావు బై. యూత్ లో ఉండే ఒక చిన్న పొగరు, అట్ ది సేమ్ టైం సమానత్వాన్ని ఎంత గొప్పగా చెప్పాడు ఆయన, ఈక్వాలిటీని. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ శాస్త్రి గారు. అంత మాస్ సాంగ్ ని కూడా అంత గొప్పగా లిరిక్ చెప్పినాడు. అంటే ఇలాంటి మాస్ సాంగ్ లో కూడా ఫిలాసఫీ చెప్పే ప్రయత్నం చేశారు ఆయన. అది థ్యాంక్ యూ ఆర్పి గారు, ఇంత మంచి మెమరీ మాతో షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. కానీ పాయింట్ 0 and 0. ఆల్రైట్, మరి నెక్స్ట్ సైడ్ నుంచి రచరవి గారు రండి. స్క్రీన్ షాట్. అన్నా ఈ పాట తెలియకపోతే ఇంకా నువ్వు చచ్చిపోవటం బెటర్. నో క్లూస్. వాళ్ళు చెప్పలేకపోతే మమ్మల్ని అడగొచ్చు, మేము చెప్తే పాయింట్. కాదురా, నేను ఎంత చక్క పాట తెలుసా. ఒక క్లూ ఇస్తా, చిత్ర గారు పాడారు. మనోడు మామూలుగానే చిత్రంగా ఆలోచిస్తుంటాడు. మీరు ఇచ్చిన క్లూకి అసలు మైండ్ పోద్ది. సూర్యోదయం. ఎస్ ఎస్, ఈస్ దేర్. మార్కులు ఇవ్వచ్చు. మీరు పూర్తిగా పాడేయండి సార్, మేము మార్క్ ఇచ్చేస్తాము. ఈ సిచ్యువేషన్ లో ట్యూన్ ఏంటంటే, కంట తడి నాడు నేడు చెంపతడి మిందే చూడు, చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా, చేదు ఎడబాటే చేరి తీపి చిరునవ్వే చేరి అమృతం అయిపోలేదా ఆవేదనంతా. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం. 1 point to ఆర్పి గారు టీమ్. ఓకే, ఇప్పుడు మేము తెస్తాం పాయింట్. రెడీ? రమేష్ గారు రండి. స్క్రీన్ షాట్ ప్లీజ్, స్క్రీన్ షాట్. మ్యూజిక్ అయ్యొద్దు, ఇప్పుడు నువ్వు దంశాలాడొద్దు. ఐఎమ్ ఏ బీట్ బాక్సర్, నేను మ్యూజిక్ తో స్టార్ట్ చేస్తా. నా సాంగ్ పాడు, నువ్వు బీట్ బాక్సింగ్ ఏమొద్దు ఇప్పుడు. అంటే అది 10 ఆగండి 9 ఆగండి. 8 ఆగు. మనోడిని మళ్ళీ అది తీసుకొని వచ్చేస్తా అన్న. మళ్ళీ అది తీసుకో అన్న. ఇది రాత్రైన నాకు ఓకే. క్లూ ఇవ్వచ్చా? క్లూ ఇవ్వండి సార్. క్లూ సరదాగా ఇస్తా, పాపం తను అంత కష్టపడుతుంది. ఎవరు? ఇదే క్లూ. ఇది నేను చూడలే. ఎందుకంటారు ఇది? ఎందుకో అంటారు కదా. 2 1 టైమ్. ఎందుకో అసలెందుకో అడుగెందుకో, అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఏంట్రా ఇది? ఆల్ రైట్, ఈ సెగ్మెంట్ లో త్రినాథ్ గారు టీమ్ 0, ఆర్పి గారు టీమ్ లీడింగ్ విత్ 1 పాయింట్. ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి మోడల్ రమ్మను. సిద్దిపేట మోడల్ రండి. అసలు ముందు ఆ పోస్టర్ లో ఉన్న వాళ్ళు ఎవరెవరో చెప్పమానండి. పోస్టర్ లో ఉంది ఎవరెవరు చెప్పు. నితిన్. హీరోయిన్ పేరు తెలియదు కానీ సాంగ్. నీ చేతి గాజులు గల్లు మన్నవే, పిట్ట నడుము సత్తమ్మ, నీ చేతి గాజులు గల్లు మన్నవే, నీ కాలి మువ్వల్లో సైగలున్నవే, నీ చేతి గాజులు గల్లు మన్నవే, పిల్ల గల్లు మన్నవే, పిట్ట నడుము సత్తమ్మ, నీ చేతి గాజులు గల్లు మన్నవే, పిల్ల గల్లు మన్నవే, పిట్ట నడుము సత్తమ్మ.
ఫస్ట్ టైం ఒకడు ఆర్పి పట్నాయక్ గారికి పాడే ఛాన్స్ ఇవ్వలేదు. రమేష్ గారు, మన సిద్దిపేట మోడల్ కూడా వచ్చి ఒక పాయింట్ ఇచ్చి ఏంటండి మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఆల్రైట్ ఆర్పి గారు టీమ్ కి వచ్చి 2 పాయింట్స్ అండ్ హలో బోని జరుగుతుందా ఇక్కడ? సరే బాబు రా, స్క్రీన్ షాట్ ప్లీజ్. అయ్యా ఐ నో ఎవ్రీథింగ్. పారిపోతున్నది, వెళ్ళిపోతున్నది ఆ అమెరికా అమ్మాయి మావో, పారిపోతున్నది మావా. బోని అయ్యింది 1 పాయింట్ టు టీమ్ త్రినాథ్. ఆల్రైట్ అమ్మా, ఇంకా దయ్యం ఉందా? దయ్య అంటే ఆటలు అనుకుంటున్నారా? ఏంది ఇది? జాతరలో 10 రూపాయలు బల్లం తీసుకొచ్చి జాతి రత్నాలతో ఆడించి ఇంకా కావాలి నాకు. మీరే వచ్చి ఆడండి రండి. ఒక్క నిమిషం, ఏంటి ఇప్పుడు ఆ వాయిస్ విన్నా కూడా నువ్వు అది పాడాలని అనుకుంటున్నావు నువ్వు? రండి ప్రిన్సి. అసలు ఈ దెబ్బకి మీ ఒంట్లో ఉన్న దయ్యం పారిపోవాలి. స్క్రీన్ షాట్ ప్లీజ్. అయ్యా చెప్పండి అయ్యా, ఏ సాంగో చెప్పండి అయ్యా, అర్థం కావట్లేదయ్యా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎందుకో మళ్ళీ ఆర్పి పట్నాయక్ గారి వాయిస్ విని గ్యాప్ వచ్చింది. 10 9 8 7 6 నో క్లూస్. 5 4 3 2 టైమ్ అప్. ఆర్పి గారు అవునని అంటావో మరి కాదని అంటావో, ఏమంటావో ఏమో నన్న సందేహంతో, ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో తెలియక సతమతమవుతోంది నా మనసెంతో, అటో ఇటో ఎటో మరి తేలని నిమిషంలో ఎలా చెప్పనమ్మ నాలోని ప్రేమను, ఎలా చూపనమ్మ నా ప్రేమను అని, ఎలా చెప్పనమ్మ నాలోని ప్రేమని. దయ్యం గారు పాయింట్ అయితే 0. రష్మి గారు మ్యామ్, నెక్స్ట్ మనం ఇటువైపు నుంచి మనకు పార్టిసిపేషన్ లో ఏ మాత్రం తక్కువ చేయని వ్యక్తి నరేష్. హా. ఆయన చేత గెస్ట్ చేయిద్దాం. నరేష్ రండి. ఆల్రైట్ స్క్రీన్ షాట్ ప్లీజ్. ఆకలేస్తే అన్నం పెడతా. అది కాదు, గెస్ట్ చేయండి. నరేష్ చాలా ఫేమస్ సాంగ్, చాలా ఫేమస్ సాంగ్. ఉదయ్ కిరణ్ గారిది పాట ఇది. ఇది రోడ్డు మీద ఉంటుంది సాంగ్ ఇది. అదే 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 ఆ ఆ ఆ ఆ ఏ ఆ ఆ ఆ. ఆర్పి గారి దగ్గర కనుక్కుందాము సార్. ఇప్పుడు అప్పుడెప్పుడు నా మనసు చెప్పింది నాతో, ఆ సిచ్యువేషన్ అది. థ్యాంక్ యూ. ప్రియతమా ఓ ప్రియతమా ఈ మౌన రాగాలనే. ఆల్రైట్, ఈ సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి త్రినాథ్ గారి టీమ్ 1 పాయింట్ అండ్ విన్నర్స్ వచ్చి ఆర్పి గారి టీమ్. లాస్ట్ గా ఎలాగో మేమందరం ఓడిపోయిన బాధలో ఉన్నాం కాబట్టి మా కోసం ఊరుకో హృదయమా ఆ సాంగ్ ఒకటి పాడేయండి సార్. మీరు అంతకన్నా ఫీల్ అయ్యే సాంగ్ ఇంకోటి పాడతారు సార్. సూపర్. ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు, అందని కలా అన్ని వైపులా అల్లుకోకిలా, ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా. వండర్ఫుల్. థ్యాంక్ యూ ఆర్పి గారు. థ్యాంక్ యూ. ఎందుకే ఇలా గుండె లోపల